మధు కాల్ చేస్తుందిరా. ఏయ్ దొంగ, ఇన్నాళ్ళు ఈ మొహం బూచడు మొహం లాగే ఉండేది. ఇప్పుడే కరెక్ట్గా ఎక్స్ప్రెషన్స్ పలుకుతున్నాయి. ఆ కళ్ళల్లో లవ్ కనిపిస్తుంది. మధు మేడం కాలనగానే ఆ మొహం చూడండి ఎలా వెలిగిపోతుందో. రే, కట్ చేసిందిరా. మరి ఫోన్ చేయగానే వెంటనే తీయాలి. గంటసేపు లైన్లో పెడతారా? మధు కాలింగ్ అనే నెంబర్ చూసుకుంటూ. లేదురా, తను ఫోన్ చేసిందన్న ఆనందంలో కాల్ అటెండ్ చేయాలన్న విషయాన్ని కూడా మర్చిపోయి అలాగే ఉండిపోయాను. సర్లేండి, వెంటనే మీరు కాల్ చేసి మాట్లాడండి. హలో, సారీ బిజీగా ఉన్నట్టున్నారు. చిచి, బిజీ ఏం లేదు. అయినా కాల్ కట్ చేసావేంటి? అదే మీరు బిజీగా ఉన్నారనుకొని కాల్ కట్ చేశాను. అదేం లేదు. ఏం చేస్తున్నావు? గోల్డ్ గిల్లుకుంటున్నాను. మరి ఇక్కడ నాకేం పని ఉంది చెప్పండి, గోల్డ్ గిల్లుకోవడం తప్ప? ఓ, మరి బోర్ కొడుతుంటే ఇంట్లో ఉండడం ఎందుకు? సరదాగా ఆఫీస్కి రావచ్చు కదా. ఆఫీస్లో నాకేం పని? పనులుంటేనే రావాలా ఏంటి? అదేం వద్దు, నేనొక చిన్న పని మీద చేశాను. మాట్లాడొచ్చా? తప్పకుండా మాట్లాడొచ్చు. దేని గురించి? ఏం లేదు, నిన్న మా ఇంటికి ఫోన్ చేశాను. నాన్నగారు ఆఫీస్కి వెళ్లారట. నాన్న ఇంకా అదే పాత డొక్కు స్కూటర్లో వెళ్తున్నారని అమ్మ బాధపడుతుంది. కొత్తది కొనమంటే నాన్న ఇంటి అవసరాల గురించి పట్టించుకుంటూ ఏమక్కర్లేదు, ఇదే బాగుంటుంది, ఇదే బండి వాడతాను అని ఆ పాత బండి తీసుకెళ్లి ఇబ్బంది పడుతున్నారట. అమ్మ చాలా ఫీల్ అవుతుంది. ఓ అవునా, నేను కూడా చాలాసార్లు అనుకున్నా ఇంకా పాత బండే వాడుతున్నారేంటి అంకుల్ అని. అందుకే నాన్నకి ఒక కొత్త స్కూటర్ కొనిద్దామని నేను అనుకుంటున్నాను. స్కూటర్ ఏంటి, కార్ కొందాం. కారా? ఏంటి తమాషాగా ఉందా మీకు? ఉన్న పలంగా కార్ కొనే స్తోమత నాకెక్కడుంది? అదేంటి, స్తోమతుందా నాకు అని నిన్ను నన్ను వేరు చేసి మాట్లాడుతున్నావు? నేను కొనిస్తాను. మీరీ మాట అంటున్నందుకు సంతోషంగానే ఉంది, కానీ వద్దు. అదేంటి? వద్దు, దయచేసి అర్థం చేసుకోండి. ఈ చిన్న చిన్న విషయాలు చాలా కాంప్లికేట్ అవుతాయి. నాన్న ఇబ్బంది పడతారు, బాగోదు. కానీ మీరు కార్ అన్న తర్వాత నాకు కూడా ఇప్పుడు చిన్న ఆశ పుట్టుకొచ్చింది. ఏంటి? ఇంతవరకు నేను సేవ్ చేసుకున్న డబ్బులతో కొత్త కార్ కొనలేను, కానీ యూజ్డ్ కార్ కొనొచ్చు. ఇప్పుడు డబ్బులు డ్రా చేసి తీసుకొస్తే కార్ ఇచ్చేస్తారు కదా. హలో హలో హలో, ఏమనుకుంటున్నావు నువ్వు? ఇదేమైనా అంగట్లో బొమ్మ కారు అనుకుంటున్నావా? డబ్బులు తీసుకువెళ్ళి చేతిలో పెట్టగానే కార్ ఇచ్చేయడానికి? అలా ఏం కాదు, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ పాత ఓనర్ నుంచి మన పేరు మీదకి బండి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఇన్సూరెన్స్ గట్రా ఇవన్నీ చెక్ చేయాలి. చాలా తతంగం ఉంది. ఓ అవునా, నాకు తెలీదు ఇవన్నీ. నా దగ్గర ఇప్పుడు ఒక 3.5 lakhs ఉన్నాయి. 3.5 లక్షలకి కార్ వచ్చేస్తుందంటారా? 3.5 లక్షలకి కార్ వస్తుంది, కానీ అది కార్లా ఉంటుందా అనేది నా డౌట్. మరి ఎలాగా? సర్లే, నేను వస్తాను, చూద్దాం. కార్ని బట్టి రేట్ ఫిక్స్ అవుద్ది. మీరు పని మానేసి ఆఫీస్ నుంచి రాకండి, మీరు వర్క్ చూసుకోండి. వీలైతే రూతరణేని పంపండి, నేను రూతరణే వెళ్ళి కార్ చూస్తాం. సర్లే, దట్స్ ఏ గుడ్ ఐడియా. ఓకే, నేను రూతర్ని పంపుతాను. సరే అండి, ఉంటాను. అన్నయ్య బయలుదేరినప్పుడు నాకు ఒకసారి కాల్ చేయండి. సరే, అలాగే అలాగే. బాయ్, టేక్ కేర్. బాయ్. ఏంట్రా అలా చూస్తున్నావు? దొంగ, మామూలుగా లేరుగా.
మీరు బాగానే ట్రాక్లో పడిపోయారు. ఒరే, నువ్వు మధు కలిసి యూజ్డ్ కార్స్ సేల్ చేసే ప్లేస్కి వెళ్ళి ఓ కార్ పర్చేస్ చేయాలరా. ఆ, మీరు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు వింటూనే ఉన్నాగా. నాకు మ్యాటర్ మొత్తం అర్థమైపోయింది. మీరు మీ అంకుల్కి కారు కొనబోతున్నారు, అంతేగా? అంతేరా. ఓకే ఓకే, డన్. మరి నేను బయలుదేరినా? బయలుదేరదు గాని వెళ్లే ముందు మధుకి ఇన్నాళ్ళు కట్టైన పిఎఫ్, ఇతరితర సెటిల్మెంట్స్ ఏమేమున్నాయో అవన్నిటినీ చూసి వెంటనే మధు అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయమను. ఆవిడికి నా డబ్బులు రుచించవు కదా, వాళ్ళ నాన్నకి తన సంపాదనతో కొనివ్వాలని ఫీలింగ్. మరీ అంత అలక్కండి. అది కూతురుకున్న ఎమోషన్. అది అర్థం చేసుకుని స్పేస్ ఇచ్చేసేయండి. మేడం డబ్బులతో కొనివ్వండి, అప్పుడే మేడం హ్యాపీగా ఉంటారు. అలాగేరా. సరే వెళ్ళు, వెళ్ళి అకౌంట్స్ డిపార్ట్మెంట్కి చెప్పి వెంటనే ట్రాన్స్ఫర్ చేయమను. అలాగే, చెప్పే వెళ్తాను. బాయ్. బాయ్. అత్తయ్య, నేను కాస్త బయటికెళ్ళొస్తాను. బయటికెళ్ళొస్తా అంటే ఎక్కడికి? పలానా చోటికెళ్తున్నాను, పలానా పని మీద వెళుతున్నానని చెప్పాలి. బయటికెళ్ళొస్తానంటే ఏంటి అర్థం? కార్ కొనడానికి వెళ్తున్నాను. ఆ? బామ్మగారు, బామ్మగారు, బామ్మగారు. ఇప్పుడేమన్నావు నువ్వు? నేనేమన్నాను? తప్పు మాటేమనలేదే. నువ్వు ఆగింది తప్ప ఒప్ప అన్నది కాదు, ఏమన్నావు అని అడుగుతున్నాను. కార్ కొనడానికి వెళ్తున్నాను అని చెప్పాను. ఆహా, ఏంటి నిజమైన కారే? అవును బామ్మగారు, మా నాన్నగారి కోసం కార్ కొనడానికి వెళ్తున్నాను. ఏంటి, మీ నాన్నకి కారు కొనడానికి వెళుతున్నావా? అవును, కాకపోతే కొత్త కార్ కాదు, యూస్డ్ కార్. ఏ కారైనా కారే కదా. అసలు మీ చిన్నప్పుడు ఆడుకోవడానికి బొమ్మ కారైనా కొనిచ్చాడో లేదో మీ నాన్న. నువ్వేమో పెద్ద కారు కొనిస్తానంటున్నావు. ఎవరి సొమ్ములని? గొప్పింటి కుటుంబానికి కోడలు అయిపోతే అత్తారింటి సొమ్ములు మొత్తం పుట్టింటికి వెళ్ళిపోతాయన్నమాట. ఏమంటున్నారు బామ్మగారు మీరు? ఉన్నదే అంటున్నాను. కారు కొనడానికి నీకన్ని డబ్బులు ఎక్కడివి? అత్తయ్య, ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు ఆగండి అల్లుడు గారు. ప్రతిదానికి స్పీడ్ బ్రేకర్లా తయారయ్యారు. మనం జాగ్రత్త పడకపోతే ఇలాగే పోతాయి సొమ్ములన్నీ. బామ్మగారు, దయచేసి మీరలా మాట్లాడకండి. నేనేం సొమ్ములు తీసుకెళ్ళి మా పుట్టింటి వాళ్ళకివ్వట్లేదు. నేను పెళ్ళైన తర్వాత మొన్నటి వరకు పనిచేస్తూనే ఉన్నాను. ఇన్నాళ్ల నా సంపాదన ఖర్చు పెట్టకుండా దాచుకున్నాను. నా సేవింగ్స్లో నుంచే మా నాన్నకి యూస్డ్ కార్ కొంటున్నాను. అంతే తప్ప ఇక్కడి నుంచి ఏ డబ్బులు దోచుకెళ్ళిపోయి మా నాన్నకు కొనిపెట్టట్లేదు. నువ్వు ఆగమ్మా. ఈవిడకి సంజయ్షి ఇచ్చేదేంటి? ఇవ్వాలి. ఇవ్వకపోతే ఎలా? నా కూతురికి నోరుండదు, ఏమీ అడగదు, ఏది పట్టించుకోదు. దీనిలాగా నేను ఉండిపోతే ఇంకంతే మొత్తం. ఇన్నాళ్ళు సంపాదించిన డబ్బులతోటి పాతకారైనా కొనేయగలరా? ఎంతో కొంత ఇంట్లో డబ్బులు లేకపోతే? అత్తగారు, ఇంకొక మాట మాట్లాడారంటే మర్యాదగా ఉండదు. మావయ్య ప్లీజ్, దయచేసి మీరేమనకండి. దీని ముందు నన్ను అంటారా మీరు? అంటాను. మీరు నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడితే తప్పకుండా అంటాను. మధు, ముందు నువ్వు బయలుదేరి చెప్తాను. మావయ్య ప్లీజ్, ఇప్పుడేం గొడవ చేయకండి. ఇక్కడేం గొడవ లేదమ్మా. ఎప్పుడు ఉండే సంతే ఇది. అసలు తల్లిని వాదించాల్సిన కూతురు కూడా చూడు ఎంత సైలెంట్గా ఉందో. ఏంటి అలా చూస్తున్నావు? మీ అమ్మ వాగుతుంటే అడగవా? మావయ్య, అమ్మా, నువ్వు ముందు బయలుదేరని చెప్తున్నాను కదా, బయలుదేరమ్మా.
అది కాదు మామయ్య. ప్లీజ్ అమ్మా, నువ్వు వెళ్తావా లేదా? ముందు బయలుదేరు. వెళ్ళి చక్కగా ఆ పనేదో ఫినిష్ చేసుకునిరా. వెళ్ళమ్మా. సరే మామయ్య. ఏమన్నారు? మధు ఈ ఇంటి సొమ్ములు తీసుకెళ్లి పుట్టింటికి పెట్టేస్తుందా? అసలు ఆ మాట అనడానికి మీకు నోరెలా వచ్చింది? మధు ఎలాంటిదో తెలిసే మాట్లాడుతున్నారా? ఆ అందరూ పైకి కనిపించినట్టే ఉండరు. దొరికినప్పుడు గాని దొంగ ఎవరో తెలియదు. మీ ఇష్టానికి మాట్లాడారంటే అస్సలు బాగోదు. అసలు తనని అనడానికి మీకేం అర్హత ఉందండి? మధు ఈ ఇంటి కోడలు. ఈ ఇంటి కోడలిగా తనకు అన్ని అధికారాలు, హక్కులు ఉన్నాయి. నందుకి ఈ ఆస్తిపాస్తుల మీద ఎంత హక్కు, అధికారం ఉందో తన భార్యగా మధు కూడా అంతే హక్కు, అధికారాలున్నాయి. ఈ డబ్బులు తనకి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు. అడగడానికి మీకేం హక్కు ఉంది? అసలు మీరెవరు? మీకేం హక్కు ఉందని నా కోడలు అంటున్నారు? అసలు ఈ ఇంట్లో ఉండడానికైనా అనడానికైనా మీకు అర్హత ఉందా? ఇదేమన్నా మీ ఇల్లు అనుకుంటున్నారా? మీ సొమ్ము అనుకుంటున్నారా? ఎవరి లిమిట్స్ లో వాళ్ళుంటే బాగుంటుంది. నమస్తే సార్. ఏంటి సార్, కార్ సేల్కి తెచ్చారా? ఏమయ్యా, మేము కారు వేసుకుని వస్తే అది అమ్మడానికేనా, కొనడానికి రాకూడదా? సారీ సార్, మీరు కారులో రావడం చూసి మీరన్నట్టే కన్ఫ్యూజ్ అయ్యాను. భలేవాడివయ్యా, మీ దగ్గర కారు కొనడానికి నడుచుకుంటూ వస్తారా ఏంటి? ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. కార్స్ అన్ని చూడండి సార్, మీకే కారు నచ్చితే ఆ కార్ని బెటర్ ప్రైస్కి ఇప్పిస్తాను. మా బాస్ ఫోన్ చేస్తున్నారు, ఒక 2 minutes టైం ఇవ్వు. ఓకే సార్, నేను ఈ లోపు ఆ కస్టమర్ని చూసుకుంటాను. అలాగే. హాయ్ బాసు. ఎరా రీచ్ అయిపోయారా? జస్ట్ ఇప్పుడే. రే ఇదిగోరా, ఏ కార్ పడితే ఆ కార్ కొనకండి. కార్ కొనే ముందు కొన్ని కండిషన్స్ చూసుకుని కొనాలి. పైకి చూడ్డానికి కొన్ని కొత్తగా కనపడతాయి, కానీ లోపల ఈ ఇంజన్లు అవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, యాక్సిడెంట్ అయినవి ఉంటాయి. ఇవన్నీ చూసుకొని కొనాలి. అలాగే బాసు, చూసుకుంటాం. ఏంటంట? కారు ఎలా కొనాలో చెప్తున్నారు. ఏది ఫోన్ ఇవ్వండి. బస్సు మేడం మాట్లాడతారంట. మీరు మీ ఆఫీస్ వర్క్ చూడండి. ఈ మాత్రం కారు కొనడం మాకు చేత కాదనుకుంటున్నారా? అక్కడి నుంచి ఫోన్ చేసి చెప్తున్నారు. హలో, నీకు కార్ కొనడంలో ఎక్స్పీరియన్స్ లేదు, అందుకే చెప్తున్నా. మళ్ళీ లాస్ట్లో డబ్బా కార్ కొన్నామని బాధపడకూడదు కదా. నాకు కార్ కొనడంలో ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు గానీ కామన్ సెన్స్ ఉంది. మంచి కారే కొనగలను. హలో, కామన్ సెన్స్తో కార్ కొంటారా? కార్ అనేది టెక్నికాలిటీ విషయం. ఇంజన్, అంతకుముందు దాని యాక్సిడెంట్ హిస్టరీ, ఇవన్నీ చూసుకొని కొనాలి. మైలేజ్ కూడా చూసుకోవాలి. ఇప్పుడు కారు ఉన్న పరిస్థితి కూడా చూసుకోవాలి. దాని టైర్స్ చూసుకోవాలి. హోల్డ్ ఆన్. నేను కొని చూపిస్తాను. మీరు నాకు ఎలాంటి సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను వాలంటరీగా సలహాలు ఇవ్వడానికి వస్తే నీకు అంత లోకో అయిపోయాను. సర్లే చూద్దాం, నువ్వెలాంటి కారు కొంటావో నేను చూస్తా. చూస్తూ ఉండండి. మేడం, కారు కొనడానికి సార్ హెల్ప్ తీసుకోవడమే కరెక్ట్ అనుకుంటా. అన్నయ్య, ఏదైనా మనం కొన్ని నేర్చుకోవాలి. అందరి మీద అలా డిపెండ్ అవుతూ ఉండకూడదు. ఏంటో ఇప్పుడు ఎలాంటి కారు కొంటారో. ఏమండి, ఇలా రండి. వస్తున్నాను సార్. సార్ ఒక్క నిమిషం. అలాగే సార్, చూసారా? ఎక్కడ చూస్తాం? నువ్వే కారు చూపించి దాని హిస్టరీ చెప్పు. దాన్ని బట్టి ఏ కారు కొనాలో మేము డిసైడ్ చేసుకుంటాం. ఏ మేడం? ఆ, ఒక్కో కార్ గురించి చెప్పండి. రండి మేడం. ఇది 5 years ఓల్డ్ మేడం, గుడ్ కండిషన్. ఓనర్కి అర్జెంటుగా డబ్బులు అవసరమై అమ్ముతున్నాడు. ఇది కొనుక్కోవచ్చు మేడం, మంచి బండి, బెస్ట్ ప్రైస్ చేసిస్తాను. ఓనర్ ఏం చేసేవాడు? ఓనర్ ట్రావెల్స్ నడుపుతూ ఉంటాడు మేడం. ఓ, ఆ బండి చూపెట్టండి. రండి మేడం.
ఈ బండి 6 ఇయర్స్ ఓల్డ్ మేడం, సింగిల్ ఓనర్. బండిని చాలా స్మూత్గా మెయింటైన్ చేశారు, మంచి మైలేజ్ కూడా ఇస్తుంది. బెస్ట్ ప్రైస్ చేసిస్తాను మేడం. అలా కాదు గాని మీ దగ్గర ఇప్పుడు సేల్స్ కున్న కార్స్ లో డాక్టర్స్ కార్ గానీ, స్కూల్ టీచర్స్ గానీ, లెక్చరర్స్ గానీ, బ్యాంక్ ఎంప్లాయీస్ గానీ ఇలాంటి వాళ్ళు ఓనర్స్ గా ఉన్న కార్స్ ఏమైనా ఉన్నాయా? అదేంటి మేడం, కారు వివరాల గురించి అడిగితే ఇంతకు ముందు కారు ఓనర్స్ గురించి అడుగుతున్నారు? చెప్తా. ఏమండి, ఉన్నాయా? ఉన్నాయి మేడం, రండి. ఇదిగోండి మేడం, ఈ కారు స్కూల్ టీచర్ది, కాకపోతే 8 ఇయర్స్ ఓల్డ్ది. ఓ, బాగుంది. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా? ఉన్నాయి మేడం, రండి. మేడం, ఇది డాక్టర్ గారి కారు. ఆయన పీడియాట్రిక్ పిల్లల డాక్టర్ అన్నమాట. ఆయన ఈ కారుని 8 ఇయర్స్ వాడారు మేడం. సింగిల్ ఓనరే కదా? అవును మేడం. ఓకే. అన్నయ్య, ఈ డాక్టర్ గారి కారు, టీచర్ గారి కారు, ఇందులో ఏ కారు బాగుందంటారు? రెండు బానే ఉన్నాయమ్మా, కానీ ఈ డాక్టర్ టీచర్ లాజిక్ ఏంటో అర్థం కావట్లేదమ్మా. ముందు ఏ కారు బాగుందో చెప్పండి. చూడ్డానికి అది బాగుందా, ఇది బాగుందా? ఈ టీచర్ గారి కారే బాగుంది మేడం. మీరు డ్రైవ్ చేస్తారుగా, ఒకసారి బండి తీసి డ్రైవ్ చేసి చూడండి. అలాగే ఒకసారి ఎన్ని కిలోమీటర్స్ డ్రైవ్ చేశారో చెక్ చేయండి. అలాగే మేడం. కీస్ ఇవ్వండి. ఒక్క నిమిషం మేడం. ఇదిగోండి సార్. మీ ఆవిడ గారిని ముందు ట్రైనింగ్ కూర్చోబెట్టి ఆ తర్వాత పొజిషన్లో కూర్చోబెట్టారా? మీ భార్యకొక రూలు, చెల్లెలకొక రూలా? మధు రిజిగ్నేషన్ లెటర్. మధు శృతి వల్ల ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చిందన్న విషయం రామచంద్రకి తెలిసి ఎంత బాధపడ్డాడో ఏంటో. వాడితో మాట్లాడి చాలా కాలం అయింది. మొన్న వాడు ఉద్యోగానికి వెళుతున్నానని చెప్పినప్పుడు కూడా పొడి పొడిగా మాట్లాడి పెట్టేశాను. వాడేమనుకుంటున్నాడో ఏంటో. ఒరే రాజా, ఒరే రాజా, హలో. రామా, ఎలా ఉన్నావురా? నేను సూపర్గా ఉన్నాను రా. ఆఫీస్లో ఉన్నాను, పని చేసుకుంటున్నాను. సూపర్ రా. నీ గొంతులో ఇంత ఆనందం వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా. నువ్వేంట్రా అదోలా ఉన్నావు? ఒంట్లో బాలేదా ఏంటి? అదేం లేదురా, కాస్త తలనొప్పిగా ఉంది అంతే. తలనొప్పిగా ఉంటే టాబ్లెట్ వేసుకోపోయావా? ఈ తలనొప్పులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయిరా. వచ్చినప్పుడే కాస్త చిరాగ్గా ఉంటుంది. అది సరే, మధుతో మాట్లాడుతున్నావా? ఎందుకు మాట్లాడలేదురా? రోజు మాట్లాడుతూనే ఉన్నాను. ఇందాక కూడా చేశా. ఆఫీస్ పనిలో బిజీగా ఉంటుంది కదా, అందుకే 1-2 నిమిషాలు మాట్లాడి పెట్టేస్తున్నాను. సాయంకాలం ఆఫీస్ ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చేస్తుంది కదా, అప్పుడు తీరిగ్గా మాట్లాడుకుంటాం. అంటే మధు ఉద్యోగానికి రాజీనామా చేసిన విషయం రామచంద్రకి చెప్పలేదన్నమాట. హలో రాజా. రామా, ఏంట్రా నెట్వర్క్ బాలేదా ఏంటి? మధ్యలో ఏమీ వినపట్టలేదు. అదే అయి ఉంటుందిరా, కొంచెం నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నాయి. ఇంకేంట్రా, నీకు ఉద్యోగం ఏమీ ఇబ్బంది అనిపించట్లేదు కదా? ఆరోగ్యం బానే ఉంది కదా? ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉందిరా. పైగా ఉద్యోగానికి వచ్చిన తర్వాత మరింత ఉత్సాహంగానూ ఆనందంగానూ ఉందిరా. చాలా సంతోషం రా. నువ్వెప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ఉన్నాను గాని చిన్న లోటు మాత్రం ఉండిపోయిందిరా.
లోటా? అవును, అయ్యగారికి నేను చాలా రోజుల తర్వాత గుర్తొచ్చినట్టున్నాను. అదే లోటు. సారీరా, ఏదో కాస్త పనిలో పడి చేయడం కుదరలేదు. అయినా నేను ఫోన్ చేయకపోతే నువ్వు ఫోన్ చేయవా? నువ్వు ఫోన్ చేయలేదు. నా మీద కోపంగా ఉన్నావేమోనని నేను చేయలేదు. అప్పటికి ఈ ఉద్యోగంలో జాయిన్ అయ్యే ముందు నీకు చేశాను కదరా. ఆ రోజు కూడా నువ్వు పొడిపొడిగానే మాట్లాడావు. ఐఎమ్ సారీరా. చిచే, సారీ ఏంట్రా సారీ? సర్లే, ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి ఇంటికి రారాదు? తప్పకుండా రా. నువ్వు వర్క్లో ఉండుంటావు, డిస్టర్బ్ చేసినట్టున్నాను. యూ క్యారీ ఆన్. అలాగేరా, ఇంటికి వెళ్ళాక తీరిగ్గా మాట్లాడతాను. ఓకేరా, బాయ్. మధు ఈ ఇంటి గౌరవాన్ని నిలబెట్టడానికి తన ఉద్యోగాన్ని వదిలేసుకున్న విషయం కూడా పుట్టింట్లో చెప్పకుండా ఉంది. ఇలాంటి అమ్మాయి కోడలుగా దొరకడం ఈ కుటుంబం చేసుకున్న అదృష్టం. ఒకే ఒక్క కార్ ఫోటో పంపారు. ఈ కారే కొనబోతున్నాం. వదినా, నేను రమణి. ఇక్కడ శకుంతల. పలకరిద్దామని చేశాను. గొప్ప విషయం ఏమీ లేదు. గొప్ప గొప్ప విషయాలన్నీ మీ ఇంట్లోనే నడుస్తూ ఉంటాయిగా. దేని గురించి మాట్లాడుతున్నారు? అత్తారింట్లో సొమ్ములన్నీ పుట్టింటికి తీసుకెళ్తుందంట. ఏం బుద్ధులో ఏమో. ఆఫీస్ అయిపోగానే ఫోన్ చేస్తారనుకున్నాను. ఇందు గారు కారులో ఉన్నారు. తనని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి నీకు తర్వాత కాల్ చేస్తాను.